భారత్పై మరో దాడికి ఉగ్రవాదులు భారీ స్కెచ్ వేశారు. గతంలో 26/11 మీకు గుర్తుండే ఉంటుంది. ముంబై తరహా దాడుల విషయంలో మరోసారి పేలులకి స్కెచ్ వేస్తున్నారంట. అయితే ప్రతిసారి జనవరి 26 మన రాజ్యాంగం అమలు చేసినటువంటి రోజున మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటూ ఉంటాం. ఆ రోజున ఏదో రకమైనటువంటి దాడికి ప్రతి సంవత్సరం యత్నిస్తూనే ఉంటారు. వాటిని మన భారత ఆర్మీ బలగాలు కానీ అటు రా ఏజెన్సీలు ముందుగానే గుర్తుపట్టి వాటిని భగ్నం చేస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి మన భారత నిఘా వర్గాలకు చిక్కిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే వారు ట్రైనింగ్ ఇస్తున్నారంట. లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థ అనుబంధంగా ఉన్నటువంటి PMML అనేటువంటి ఒక ఫోర్స్కి వాటర్ ఫోర్స్ సిద్ధం చేస్తున్నారంటే ఎలా టెర్రరిస్ట్ అని స్కూబా డైవింగ్ నేర్పిస్తున్నారు, వాళ్ళకి ప్రొఫెషనల్గా స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు, హై స్పీడ్ బోట్ హ్యాండ్లింగ్ నేర్పిస్తున్నారు, అండర్ వాటర్ ఆపరేషన్స్కు నేర్పిస్తున్నారు. సో ఇవన్నీ ఇక్కడ మోస్ట్లీ మీరు గమనించండి, బోట్ హ్యాండ్లింగ్ కానీ అండర్ వాటర్ ఆపరేషన్స్ కానీ స్కూబా డైవింగ్ కానీ ప్రొఫెషనల్ స్విమ్మింగ్ కానీ ఇవన్నీ చేపడుతున్నారంటే వాళ్ళు సముద్ర తీరానికి సమీపంగా ఏదో ఒక భారీ అలజడికి కుట్ర వేసే ఉంటారు. బార్డర్ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే సముద్ర తీరం వెంబడినటువంటి స్టేట్స్లో కానీ నగరాలను కానీ ఏదైనా స్కెచ్ వేసే ఉంటారు. ఈ జనవరి 26న ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడేటువంటి ప్లాన్ చేస్తున్నారనే అనుమానం కలుగుతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియోలు వైరల్గా మారాయి. మీరు చూస్తున్న వీడియోస్ అన్ని కూడా పర్ఫెక్ట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్సే. వారికి స్కూబా డైవింగ్ నేర్పించాలు, తర్వాత వారిని స్పీడ్ బోట్ హ్యాండ్లింగ్ నేర్పించాలు, వారి తర్వాత వారికి ప్రొఫెషనల్ స్విమ్ నేర్పించాలు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో జనవరి 26 టార్గెట్గానే ఇవన్నీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ప్రతి జనవరి ఇందాక చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం జనవరి 26 తేదీన ఆగస్టు 15వ తేదీన మన స్వతంత్రం జరుపుకునేటువంటి రోజున, ఆ తర్వాత మనం రాజ్యాంగాన్ని అమలు పరుచుకొని దాన్ని మనం అమలు చేసుకున్నటువంటి రోజున రిపబ్లిక్ డేగా జరుపుకునే రోజున కూడా ఇటువంటి ఒక ఇన్సిడెంట్స్ జరిపేటువంటి కుట్రలు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేస్తూనే ఉన్నారు. మొన్న మధ్య మీకు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాను. లష్కర్ ఈ తోయిబా అండ్ హిజాబుల్ ముజాహిదీన్, జైష్ ఈ మహమ్మద్ ఈ మూడు ఉగ్రవాద సంస్థలు కూడా తమ తమ రాజకీయ అంటే ఆ ఉగ్రవాద వారసుల్ని రంగంలోకి దింపడం కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఆ ఏర్పాట్లో భాగంగా చాలా వరకు వాళ్ళు తమ తమ వారసులు రంగంలోకి దింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వారికి రీసెంట్ డేస్లో ఒక బిగ్గెస్ట్ మీటింగ్ కూడా జరిగింది. 1000 మంది మానవ బాంబర్లు కావాలి నాకు అనేటువంటి మాటని మసూద్ అజార్ ఒక ఆడియో రూపంలో బయటపెట్టడం చూసాం. మీకు కూడా ఆడియో వినిపించింది. 1000 మంది మానవ బాంబర్లు కావాలి నాకు, ఫోన్లపై ఆశపడే వాళ్ళు, లగ్జరియస్ లైఫ్ కోసం చూసేవాళ్ళు, అమ్మాయి అయితే అబ్బాయి అని అబ్బాయి అయితే అమ్మాయి అనేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు నాకు అక్కర్లేదు, నా దేశం కోసం నా మతం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు కావాలనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. సో దీని నేపథ్యంలోనే ఆ ఆడియో సంచలనంగా మారింది. ఆ తర్వాత ఇటువంటి కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ఈ పరిణామాల్లో బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వడం. ఆ 1000 మంది మానవ బాంబర్లుగా మార్చేటువంటి క్రమంలో కొంతమందిని ఇప్పటికే సిద్ధం చేసి పలు ఉగ్రవాద సంస్థలు వాళ్ళ ట్రైనింగ్ శిక్షణ శిబిరాలని ఏర్పాటు చేశారు. ఆ ట్రైనింగ్ని పూర్తి చేశారు. ఇలా జరుగుతూ ఉండగానే మళ్ళీ ఈ PMML అంటే లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఈ PMML అనేటువంటి ఆ అనుబంధ సంస్థ కూడా ట్రైనింగ్ ఇస్తుంది. ఒకసారి మీకు ఆ స్పీడ్ బోటింగ్, ఆ తర్వాత అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ విజువల్ చూపిస్తా. సో ఆ విజువల్లో చూడొచ్చు మీరు చాలా క్లియర్గా స్పీడ్ బోటింగ్ సంబంధించి వాళ్ళంతా స్కూబా డైవింగ్, స్పీడ్ బోట్ హ్యాండ్లింగ్, తర్వాత స్విమ్మింగ్, ప్రొఫెషనల్ స్విమ్మింగ్ వాళ్ళంతా నేర్చుకుంటున్నారు. అంటే ఇవన్నీ స్టాటిస్టికల్గా వాళ్ళు ఒక్కొక్కటి శిక్షణ పొందుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ వాటర్ పైన చేసేటువంటి ఈ శిక్షణ వాళ్ళు చేస్తున్నారంటే సముద్ర జలాల్లో నుంచి ఏదో ఒక భారీ కుట్రకు తెరలేపే అవకాశం కనబడుతోంది. సముద్ర జలాల్లో నుంచి ఏదో ఒక భారీ కుట్రకు లేపి భారత్లో మరోసారి అలజడి సృష్టించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థకి ప్రస్తుత చీఫ్ హఫీజ్ సయ్యద్ తన సెకండ్ జనరేషన్ తలహా సయ్యద్ని రంగంలోకి దించాడు. తలహా సయ్యద్ ఏకంగా లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయ్యద్కి కుమారుడు. డైరెక్ట్గా వాడిని రంగంలోకి దించి వాడి చేత నెక్స్ట్ ఒక ఆర్మీని ఏర్పాటు చేయాలి, ఆయనని స్ట్రెంగ్తన్ చేయాలి, ఆయన చుట్టూ ఒక ఆర్మీని ఏర్పాటు చేసి మళ్ళీ భారత్ పైనే వాడిని పంపించాలి. ఆ తర్వాత అబ్దుల్ రౌఫ్ అస్గర్ వాడి తమ్ముడు, ఎవరు మసూద్ అజార్ తమ్ముడు ఈ మసూద్ అబ్దుల్ రౌఫ్ అస్గర్. సో ఆయన తమ్ముడిని జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకి సెకండ్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్గా ఆయన అనౌన్స్ చేశారంట. వీళ్ళందరూ న్యూ టెర్రర్ మాడ్యూల్స్ నేర్చుకుంటున్నారు. అంటే ఇప్పటివరకు డైరెక్ట్గా పాకిస్తాన్ ఎలా అటాక్ వచ్చింది, మిసైల్స్ ద్వారానో లేదంటే డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చి ఇక్కడ విష బీజాలు నాటి మన వాళ్ళని హతమార్చడానో, బాంబుల ద్వారా, వెపన్స్ ద్వారా వాళ్ళు ఫిజికల్ అటాక్కి దిగారు. ఇప్పుడు ఫిజికలే కాదు, మెంటల్ అటాక్, న్యూ టెర్రర్ మాడ్యూల్స్ అంటే కొత్త రకమైనటువంటి
యుద్ధానికి తెరలేపుతున్నారు. ఆ యుద్ధంలో కొత్త రకమైనటువంటి అంశాలు ఏంటి అని అంటే మేబీ దే కెన్ మేక్ అస్ లైక్ ఒక వార్లా క్రియేట్ చేయవచ్చు, అరే భయవారే కావచ్చు, లేదు అది ఆన్లైన్ సైబర్ ఫ్రాడ్ వారే అవ్వచ్చు, లేదంటే ఇక్కడ వాళ్ళలో కొంత వాళ్ళ వైపు తిప్పుకొని ఇక్కడ విష బీజాలు నీటి ఇక్కడ మోటివేషన్స్ని క్రియేట్ చేసి ఆన్లైన్లో వాళ్ళు ఇక్కడ వాళ్ళని ట్రైన్ చేయొచ్చు. ఇంకా రకరకాలుగా అంటే మేబీ ఏ బయోవార్, ఏ సైబర్ ఫ్రాడ్ వార్ ఏదైనా క్రియేట్ చేయవచ్చు. న్యూ టెర్రర్ మాడ్యూల్స్ని అలవాటు చేసుకుంటూ ఉన్నారు. అందుకే సెకండ్ గ్రేడ్ ఆఫ్ లీడర్షిప్ని వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. దాంట్లో భాగంగానే లష్కర్ తోయిబాకి తల్హా సయ్యద్, ద సన్ ఆఫ్ హఫీజ్ సయ్యద్, ఫౌండర్ ఆఫ్ లష్కర్ తోయిబా, అండ్ మసూద్ అజార్ తమ్ముడు మసూద్ అబ్దుల్ రౌఫ్ అజార్ ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు. సో వీళ్ళందరినీ సిద్ధం చేసుకొని భారత్ పైన ఏ రకంగా అయినా సరే ఇబ్బందికి గురి చేయాలి, భారత్ పైన మరింతగా కుట్రలకు తెరలేపే రకంగా శిక్షణ పొందుతున్నారు. మన గతంలో చూసాం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మనం ఎక్కడైతే మొదటి రోజున దాడి చేశామో టెర్రర్ క్యాంప్స్ పైన, ఆ టెర్రర్ క్యాంప్స్లో లష్కర్ తోయిబా టెర్రర్ క్యాంప్ పూర్తిగా కుప్పకూలిపోయింది, జైష్ ఈ మహమ్మద్ టెర్రర్ క్యాంప్ కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ సిచ్యువేషన్లో ఆ టెర్రర్ క్యాంప్స్ కుప్పకూలిపోయిన తర్వాత అక్కడ ఎంతమంది అయితే మరణించారో ఆ మరణాలకు తగ్గట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి రూపాయలని మన భారత ప్రభుత్వం కూల్చేసినటువంటి ఆ కూల్చివేతల పైన పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, కూలిపోయినటువంటి కట్టడాలకు డబ్బులు ఇచ్చింది, చనిపోయినటువంటి ఉగ్రవాదులకు ఒక్కొక్కరు కోటి రూపాయలు చొప్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ప్రయత్నమే పాకిస్తాన్ చేస్తోంది. సో పాకిస్తాన్లో సెకండ్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ యాక్టివేట్ అవుతున్నప్పుడల్లా ఇటువంటి ట్రైనింగ్స్, ఇటువంటి ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ట్రైనింగ్ సంబంధించి చూస్తున్నాం ఎంతమంది ఉన్నారు ట్రైనింగ్ క్యాంప్లో అనేది. అదే ఆ ట్రైనింగ్ క్యాంప్లో చూడండి ఎంతమంది జనాలు అక్కడ ఉన్నారనేది. సో బోట్లతో విన్యాసాలు చేస్తున్నారు, ఆ బోట్ హ్యాండ్లింగ్, స్పీడ్ బోట్ హ్యాండ్లింగ్ నేర్చుకుంటున్నారు, ప్రొఫెషనల్ స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు, స్కూబా డైవింగ్ నేర్చుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు, పూర్తిగా వాళ్ళ యొక్క ట్రైనింగ్ సెషన్ చూస్తుంటేనే ఒక ఆర్మీ సిద్ధం చేస్తున్నారన్నట్టుగా కనబడుతోంది. కానీ వన్ థింగ్ ఇస్ క్లియర్, వాళ్ళు ఎన్ని రకాల ఆర్మీలను సిద్ధం చేసినా, ఎంతమంది సైన్యంతో వచ్చినా భారత ప్రభుత్వం ఒక్కసారి చిటికేస్తే తునాతునుకలు అయిపోయేటువంటి పాకిస్తాన్ గురించి మనం ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ జాగ్రత్తగా మాత్రం ఉండాలి. మనం దాని గురించి పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ దాని పట్ల కొంత జాగ్రత్తగా ఉండడం అయితే ఉత్తమం. సో నేను ప్రతి సందర్భంలో ఈ పాకిస్తాన్ లాంటి యాక్టివిటీస్ చెప్పినప్పుడల్లా మీకు ఒక హెచ్చరికని, మీకు ఒక సూచన ఇస్తూనే ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం మీరు గతంలో చూసారు. విజయనగరంలో ఒక వ్యక్తి ఒక బాంబును తయారు చేసి ప్రయోగిస్తూ ఆ బాంబు బ్లాస్ట్ అయింది. దానికి తోడు సికింద్రాబాద్ సంబంధించిన ఇంకో వ్యక్తి సహకరించడం, ఓమన్లో ఉన్న ఆయన, అటు కడప జిల్లాకు సంబంధించినటువంటి అన్నదమ్ములు ఏకంగా ఉగ్రవాదులకు సంబంధించి ఎక్కడెక్కడ స్కెచ్ వేయాలి, ఎక్కడెక్కడ హై డెన్సిటీ పాపులేషన్ ఉంది, ఎక్కడెక్కడ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు, బకెట్ బాంబులను సిద్ధం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మహమ్మద్ నజీర్ అనే వ్యక్తి డైరెక్ట్గా రెజిన్ పాయిజన్ తయారు చేసి అల్ఫల్హా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉగ్రవాదులతో, అల్ఫల్హా యూనివర్సిటీ మన భారతదేశంలో ఉన్నప్పటికీ అక్కడ ఉగ్రవాద సంస్థని ఏర్పాటు చేసే దిశగా ఒక మహిళ తయారు చేసింది. జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో మద్దతుగా తీసుకొని రెడ్ ఫోర్ట్ దగ్గర మన బాంబ్ బ్లాస్ట్కి పాల్పడింది ఈ ఉగ్రవాదులే, ఈ స్లీపర్ సెల్సే. సో అటువంటి మాదిరిగా మారుతూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఇక్కడ యాక్టివిటీ పెరుగుతూ ఉందో అక్కడ యాక్టివిటీ తగ్గిపోతుంది, అక్కడ యాక్టివిటీ పెరిగినప్పుడు ఇక్కడ యాక్టివిటీ తగ్గుతుంది. కానీ స్లీపర్ సెల్స్ మాత్రం ఉంటారు. ఎందుకు ఇక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతారంటే పాకిస్తాన్ డైరెక్ట్ అటాక్లో భారత్తో విఫలమైనప్పుడు ఇక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోయి ఇక్కడ ఏదో ఒక అలజడి క్రియేట్ చేస్తారు. లేదు ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కనుక ఆర్మీ యాక్టివేట్ అయిందనంటే ఇక్కడ స్లీపర్ సెల్స్ కామ్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు యాక్టివేట్ అయిపోయి వాళ్ళని సపోర్ట్ ఇచ్చిన ఏం చేసినా ఈజీగా దొరికిపోతారు కాబట్టి. సో ఇలాంటి మ్యూచువల్గా క్రిస్ క్రాస్గా జరుగుతూ ఉంది సిచ్యువేషన్ అంతా కూడా. సో మీరు ప్లీజ్ బీ కేర్ఫుల్. మీ చుట్టూ ఎవరైనా అనుమానితులుగా ఉన్నా, భారత్పై వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు గమనించండి, వాళ్ళ మూమెంట్స్ గమనించండి, ఇంకేదైనా వాళ్ళ యొక్క మాటలు గమనించండి. వ్యతిరేకంగా అనిపించిన, భారత్కి వ్యతిరేకంగా ఉన్నారని మీకు కొంత అనుమానం కలిగిన పోలీసులకు సమాచారం ఇవ్వండి. సో యాజ్ ఆఫ్ నో మీరు చూస్తున్న విజువల్స్లో అక్కడ లష్కర్ తోయిబా, హిజాబుల్ ముజాహిదీన్ అండ్ జైష్ ఈ మహమ్మద్ 3 ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు సెకండ్ గ్రేడ్ ఆఫ్ లీడర్షిప్ని స్టార్ట్ చేసి వారంతా అక్కడ విన్యాసాలు చేయడం చూస్తున్నా, వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు. 1000 మంది మానవ బాంబర్లను సిద్ధం చేసి భారత్ వైపుగా ఉసుగొలుపుతానటువంటి మాటని గతంలో మసూద్ అజార్ ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక చోట మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఆ మీటింగ్లో చెప్పుకొచ్చాడట. సో ఒక్కసారి మీ గతంలో ఆడియో వినిపించాను, ఇప్పుడు అక్కడ ట్రైనింగ్ ఎలా జరుగుతోంది ఆ వీడియోలు చూద్దాం. इस मजमे में अल्लाह के वो फिदाई मौजूद हैं जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं. ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए,
ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फर्मा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं। ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे। तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा, वरना वो हो जाएगा। मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो। मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो। मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं अल्लाह ताला आपको मदीना दिखाए, मुझे जल्दी आगे भेज दो। कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं। रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है। ये एक नहीं है, ये दो नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है। तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा। ये चलेंगे इंशाअल्लाह, ये जाएंगे इंशाअल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाअल्लाह। इसलिए कि हमारे ఎవరైతే అమెరికా వీసాలు కోరుకోరో, ఎవరైతే లగ్జరియస్ లైఫ్ కోరుకోరో, ఎవరైతే లగ్జరియస్ కార్లు కోరుకోరో, లగ్జరియస్ జీవితాన్ని కోరుకోరో, ఫోన్లు కోరుకోరో, లగ్జరియస్ గా ఉండేటువంటి వస్తువులను కోరుకోరో, కేవలం మతం గురించి ఆలోచిస్తారో అటువంటి యువకులు నాకు కావాలి. 1000 మందికి పైగా యువకులు సిద్ధం చేస్తాను. వారందరినీ ప్రపంచం మీద నా మతం అంటే ఏం చూపిస్తాను, నేనంటే ఏంటో చూపిస్తాను రకంగా మాట్లాడుతూ ఒక ఆడియోని వైరల్ అయిపోయింది ఇప్పుడు. సో దీని ప్రకారంగా వాళ్ళు సిద్ధం చేస్తున్నారనడానికి నిదర్శనమే నా పక్కన మీకు కనబడుతున్న విజువల్స్. సో ఈ విజువల్స్ చూడండి, ఎటువంటి ట్రైనింగ్ జరుగుతుంది, ఎటువంటి శిక్షణ జరుగుతుంది వాళ్ళకనేది. ఇవన్నీ శిక్షణలో వాళ్ళ ఉద్దేశం కేవలం భారత్ని టార్గెట్ చేయడం కోసం మాత్రమే. వాళ్ళు ఎన్ని స్విమ్మింగ్ ట్రైనింగ్లు ఇచ్చినా, వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసినా, ఎన్ని రకాలుగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ ఉసుగొలిపినా నా భారత ఆర్మీ ఒక్క సైనికుడితో సమానం. ఒక్క సైనికుడు ఆ భారత్ని తునాతునకలు చేయగలుగుతాడు. గతంలో మనం చూసాం, గతంలో పహల్గాం దాడి కంటే మునుపు జరిగినటువంటి 2019 పుల్వామా అటాక్ తర్వాత మన భారత ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్లతో పాకిస్తాన్ ఎలా తునాతునకలు చేస్తుందో చూసాం. ఆ సందర్భంలో ఒక సైనికుడు అభిమన్యు అక్కడ చిక్కుకుంటే ఒక్క సైనికుడు పాకిస్తాన్ మొత్తాన్ని వణికించగలిగాడు. ఎంత ఆయనని చిత్రహింసలకు గురి చేసినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా, ప్రాణాలు తీస్తామని హెచ్చరించిన భారత సైనికుడు నోరు విప్పలేరు. ఒకే ఒక్క సైనికుడు తన రొమ్ము విరిచి నిలబడితే పాకిస్తాన్ మొత్తం అట్టుడికిపోయింది. ఆ తర్వాత పాకిస్తానే స్వయంగా వచ్చి మళ్ళీ భారత్కు అప్పగించింది. అటువంటి ధైర్యశాలి మన భారత సైనికులు. వాళ్ళు ఎన్ని రకాలుగా పిచ్చి వేషాలు వేసినా, ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా భారత ఆర్మీ వెనక్కి తగ్గరు. మన వీరనారులు గతంలో చూసాం ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది. ఒక వ్యోమికా సింగ్ అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపించగలిగారు. సో వీళ్ళందరూ కూడా భారత ఆర్మీ, భారత వాయుసేన, భారత నేవీ 3 కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నాయి. మన ఉపేంద్ర ద్వివేది కూడా చెప్పుకొస్తూ భారత ఆర్మీ చీఫ్గా ఏ క్షణమైనా మళ్ళీ పాకిస్తాన్పై విరుచుకుపడతాం, చీమ చిటుకు అనిపించినా అని చెప్తున్నారు. ఎటువంటి కుట్రలు ఎన్ని చేసినా ఆ రకంగా జరగబోతోంది. బట్ ప్లీజ్ బీ కేర్ఫుల్. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళని పని పట్టండి, వాళ్ళని పసిగట్టండి. ఇటువంటి వాళ్ళ యొక్క మూమెంట్స్ని వాళ్ళు డెఫినెట్గా తెలుసుకొని ఉంటారు. వాళ్ళకి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. మన రా ఏజెన్సీలు కూడా ఉన్నాయి. రా ఏజెన్సీ కూడా బయట వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాటిని ఎలా పసిగట్టాలి, ఎలా దీన్ని క్యాప్చర్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి రకంగా అంతా సంసిద్ధంగా ఉంది. బట్ వాళ్ళు చేసే శిక్షణకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఈ స్థాయిలో ఉగ్రవాదాన్ని శిక్షణ జరిపి వారిని భారత్ వైపుగా ఉసుగొలుపుతున్నారంటే పాకిస్తాన్ మరోసారి ఎటువంటి భారత్ కుట్రలకు తెరలేపిందో అర్థమవుతోంది. సో దానికి సంబంధించి జనవరి 26న అతి త్వరలోనే ఉంది. మరొక 5-6 రోజుల్లోనే ఇటువంటి ఒక భారీ కుట్రకు పాకిస్తాన్ తెరలేపినటువంటి విషయాన్ని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా దాన్ని ట్యాకిల్ చేసే విషయంలో మన భారత సైన్యం ఎటువంటి విషయాన్ని, ఎటువంటి ఫీట్స్ని చేస్తే, ఎటువంటి ఆపరేషన్ చేపడుతుందో చూడాలి.